గుడ్ మార్నింగ్, అస్సలాము అలైకుం. మార్పు మొదలైంది. పూలంగలు మనవే, ముగ్గుపిండి మనదే, చెండుమల్లె పూలు మనవే, దారాలు మనవే. చూడు, హిందువులలో ఐక్యత మొదలైంది. మళ్ళీ అన్ని వ్యాపారాలలో హిందువులు విస్తరించాలి. అరే, హిందువులలో యూనిటీ వచ్చింది. మన పూల కొట్టు అక్కడ ఒక్కడు కూడా లేదట. అక్కడ పూల కొట్టు లేకపోయేసరికి 10 కిలోమీటర్లు పోయి హిందువులు తెచ్చుకుంటారట. అక్కడ మనం ఒక పూల కొట్టు పెడదాం అని ఆలోచించేలాగా చైతన్యం చేయండి. అరే, ఆ లైన్ ముస్లిం బండ్లే ఉన్నాయట. పండ్లు కొనడానికి లేవని ఆ కాలనీ వాళ్ళంతా పక్క కాలనీకి ఎక్కడికో పోయి తెచ్చుకుంటారట. దాని బదులు మనమే అక్కడ ఒక బండి పెట్టుకుందాం, ఆ రూపాయి ఏదో మనకి మిగులుతుందని వ్యాపార రంగంలో పూలు, పండ్లు, కొబ్బరికాయ, పూజా సామాగ్రి వీటన్నిట్లలో మళ్ళీ హిందువులు అడుగుపెట్టి ఆ వ్యాపారాన్ని, ఆధ్యాత్మిక సనాతన ధర్మ వ్యాపారాన్ని వాళ్లే నిర్వర్తించుకునే విధంగా ఉండేందుకు మనందరం చేయూతనిద్దాం. ఆ విధంగానే ప్రతి వస్తువుని కొనండి, మర్చిపోవద్దు. మెజారిటీ అయినటువంటి మనల్ని రాజకీయ పార్టీలు వాడుకొని మన మీద ఓటింగ్ శాతం పెంచుకొని పగ్గాలు పట్టుకొని ఉన్నాయి. మనం అలా కాదు, రాజకీయ ఆర్థిక రంగాల్లో కూడా మనం డెవలప్ కావాలి అని చెబుతూ మీ ధర్మం గురించి గొప్పగా చెప్పుకోవాలి. కానీ పూలంగళ్ళు వాళ్ళు ఉండారు, దారాల దగ్గర వాళ్ళు ఉండారు, దేవాలయాల దగ్గర వారు ఉండారు, గాజుల దగ్గర వాళ్ళు ఉండారు, ముగ్గుపిండి దగ్గర వాళ్ళు ఉండారు, పక్క పిరుల దగ్గర వాళ్ళు ఉండారు. ఎవరు ఉండారు? ముస్లింలు ఉన్నారు. వాళ్ళు రాని కుర్రి, మన వాళ్ళు ఉండుర్రి అంటే దీన్ని ఏమంటారు? ఒక మతం మీద ద్వేషాన్ని నిలిపోవడం తప్ప నీ సమాజం కోసం, అదే నీ సనాతన ధర్మం కోసం మీరు చేసింది ఏంటి? నవత గారు, తప్పే కదా ఇది. మీ ధర్మం గురించి చెప్పు, మీ సనాతన ధర్మం గురించి చెప్పు, హిందువులకి ఏం చేయాలో అడుగు, ప్రభుత్వాలను నిలదీయి. ఇవన్నీ పక్కన పెట్టేసి అసలైన సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని డైవర్ట్ చేసేసి మీరు కూడా రాజకీయానికి లబ్ధి చేకూరే విధంగా, ప్రయోజనం చేకూరే విధంగా రాజకీయ పార్టీలకు తొత్తులుగా మారి విద్వేషాలు నింపుతూ ఉన్నారు. ఈ విద్వేషంలో నష్టపోయేది ఎవరు? మెజారిటీ ఆఫ్ ది హిందూ సమాజమే. మీరంటున్న హిందూ సమాజమే నష్టపోతుంది. అది కాదు, 11 రోజులు యుద్ధం జరిగితే విలవిలలాడిపోతుంది ప్రపంచం. మనము విలవిల్లాడిపోతుంది. అప్పుడే గ్యాస్ ధరలు పెంచేశారు, కమర్షియల్ పెంచేశారు, ఎల్పీజీలు, సిఎన్జీలు, పిఎన్పీలు అన్నీ పెరుగుతూనే ఉన్నాయి. ఇంకా 2-3 రోజులు పోతే పెట్రోల్, డీజిల్ కూడా ఎక్కడ కూర్చుంటాయో కూడా తెలియదు. ఈ ప్రపంచానికి ప్రాణం ఆయిల్. ఆ ఆయిల్ ఉండేది గల్ఫ్ ఎమిరేట్స్లో ఉంటాయి, అంటే ఇస్లామిక్ కంట్రీస్లో, ముస్లిం దేశాల్లో ఉంటాయి. ఇది ఎవరిని పొగడంలా. నా దేశం కంటే ఏ ధర్మం గొప్పది కాదు, ఏ దేశం గొప్పది కాదు. గట్టిగా మాట్లాడితే దేశం తర్వాతే ధర్మం. దట్ ఈస్ రఫీ. ఇది తెలుసుకో నవత గారు. ఉదయం లేస్తే ఒక మతాన్ని, కులాన్ని తిట్టడం కాదు గొప్పతనం. నీ హిందూ సమాజం గురించి నీ సనాతన వ్యాపారం అంట. ఆ వ్యాపారం ఏమి వ్యాపారం? సనాతన వ్యాపారం. మరి మీరేం వ్యాపారం చేస్తూ ఉన్నారు? సనాతనం హిందూ ధర్మం పేరు మీద మీరు చేస్తూ ఉన్నారు అసలైన సిసలైన ప్యాకేజ్ వ్యాపారం.